హారర్ ఫిల్మ్స్ చేస్తున్నాడు, సన్నాట, హోటల్, దో గజ్ జమీన్కి నీచే అని. కానీ వాళ్ళు ఏం చేసేవారంటే గోర్ పెడతారు, బ్లడ్ నరికేయడం, లేకపోతే వికృతమైన మొహాలు వాటితో చేసేవారు. కానీ నేను ఎగ్జార్సిస్ట్ చూసినప్పుడు కానీ వేరే హాలీవుడ్ హారర్ ఫిల్మ్స్, రోజ్ మేరీస్ బేబీ, అక్కడ నేను రియలైజ్ ఇట్ ఈస్ సైకలాజికల్. ఫియర్ షుడ్ బి సైకలాజికల్. మన ఆడియన్స్ ఇమాజినేషన్ యూజ్ చేసి భయపెట్టాలి కానీ మనకు చూపించకూడదు అనేది. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఇలస్ట్రేషన్ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ నా బెడ్రూమ్ ఉందనుకోరా, నేను నా బెడ్రూమ్లో ఉన్నప్పుడు నాకు ఏదో ఒక చప్పుడు వచ్చింది, టక్ 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 అని వచ్చింది, తలుపు కొట్టాను. నేను టైం చేశాను, అదే రాత్రి 2 అయింది. ఇంత రాత్రి 2 ఎవరు వస్తారు? నేను ఒక్కడే ఉన్నా, బయటకు వచ్చాను, ఎవరో టక్ 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 అని మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఈ సౌండ్లో ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మీరు ఎవరైనా ఒకవేళ నిజంగా ఏదైనా కారణంతో వస్తే టక్ 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 అని కొడతారు, టక్ 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 అని ఎవరు కొడరు. అంటే అప్పుడు దాంట్లో ఒక సినిస్టర్ సౌండ్ ఉంది, ఎవరు కొడుతున్నారు, వాడి మనస్థితి ఏంటి అది అని. అప్పుడు నేను ఇంకా ముందుకెళ్ళాను, వాడు ఎవరో అన్నా, మళ్ళీ సైలెన్స్. ఎవరైనా అడుగుతున్నా అన్న, ఎందుకు నాకు ఎక్కడో భయం ఉంది, తలుపు వెనకాల ఏముంది, ఎవరు ఉన్నారో తెలియదు. మళ్ళీ టక్ 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 అని వచ్చింది. ఈసారి ఏదో కొంచెం అక్కడ వెళ్ళి కిటికీలోంచి అలా చూశాను, ఎవరూ లేరు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి నేను వచ్చి తలుపు తీశాను, ఎవరూ లేరు. నేను ఊహించుకున్నానా ఏంటా అనుకుని నేను తలుపేశాను. తలుపేసి వెనక్కి తిరిగేప్పటికి ఈసారి నేను ఏ బెడ్ నుంచి వచ్చానో అక్కడ టక్ 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 నిలిచాను. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా, బయట ఏమీ లేదు, కానీ బయట నుంచి ఒకసారి చెప్పలు వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు నా బెడ్రూమ్ నుంచి వస్తాను. అక్కడైతే అట్లీస్ట్ దారిపోయాడు, కొట్టి వెళ్ళిపోయాడు, లేకపోతే ఏదో గాలికి ఏదో కమ్మ తగిలింది, ఇలాంటి రకరాలు. నా బెడ్రూమ్ లోపల నుంచి అదే సౌండ్ ఎట్లా వస్తుంది? అప్పుడు నేను ఏం చేయగలుగుతాను? ఇప్పుడు నాకు ధైర్యం పోతుంది. నా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ చప్పుడు చేసిన దాన్ని కాన్ఫరెన్స్ చేయటం కన్నా బయట సేఫ్ అనుకుని నేను తలుపు తీవాను, తలుపు రావట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండి నేను ఏం చేయాలి? ఏదో వెళ్ళి గబుక్కుని ఫోన్ చేయడం ట్రై చేశాను. ఫోన్ అందరూ ఆఫ్లో ఉన్నాయి, రాత్రి కాబట్టి. ఈసారి మళ్ళీ టక్ టక్ ఎవరో అన్న, సైలెన్స్. ఇప్పుడు ఇదంతా జరగటానికి ఒక 4-5 minutes పట్టింది అనుకోండి. ఈ మొత్తం భయం మీకు మ్యాక్సిమం ఇక్కడ ఉండదు మీ మైండ్ స్టేట్లో. మీరు ఒకవేళ ఆ రూమ్ నుంచి ఏదైనా వచ్చినా మీరు వెళ్ళి తలుపు తీసినా కూడా అక్కడ జోనర్ మారిపోతారు. అప్పుడు ఏంటి, మీరు ఒక రియాక్షన్ ఇస్తారు, అరుస్తారా, కింద పడిపోతారా, పరిగెడతారా, ఏం చేస్తారు, లేకపోతే అది ఏమి చేయొచ్చు. అప్పుడు ఫియర్ అనేది మీరు సస్టైన్ చేయడంలో ఉంటుంది. ఏది ఒక దాని టెన్షన్ మీరు అలా దాన్ని ఎలా ఉంచాలి. మంచం కింద ఏమో ఉన్నారు అనిచినప్పుడు మీరు మంచం కిందకు చూడటానికి ఎంతసేపు తీసుకుంటారో ఫియర్ అనేది అక్కడే ఉంటుంది. ఎందుకంటే అది మీ మైండ్ యాక్ట్ చేస్తుంది అక్కడ, అది కాదు బేసిక్గా. కరెక్ట్. సో అప్పుడు నేను ఒక ఉదాహరణకి, ఇప్పుడు సపోజ్ రేవతి క్యారెక్టర్ రాత్రిలో ఒక బస్సు వచ్చాయి, ఇంట్రడక్షన్, తను దిగింది, బస్సు వెళ్ళిపోయిన తర్వాత నాకు చూస్తే ఎవరు కనపడలా, నడుస్తుంది ఎవరు కనపడలా. అంటే ఊరిలో పగటి పూట అంత నిర్మానుష్యంగా ఎట్లా ఉంటుంది? దట్ ఈస్ వాట్ ఫియర్ ఇస్. అవేంటి, మీ రాత్రి ఉన్నప్పుడు చీకటిలో మీకు లిమిటెడ్ విజన్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ భయం వేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో పగటి పూట అంత ఊరంతా నిర్మానుష్యంగా ఉంటే ఇంకా భయం వేస్తుంది. అది సో నేను లైఫ్లో ఫస్ట్ టైం డైరెక్టర్గా కన్సీవ్ చేసిన సీన్ ఇది. రేవతి బస్సులోంచి దిగి ఒక ఊర్లో దిగడం అనేది. అదేంటంటే కామేతోపు అని విజయవాడలో ఒక ప్లేస్ ఉంది, మా కాలేజ్ కొంచెం దగ్గరలో ఉంటుంది. అక్కడ నేను ఒక హాస్టల్ కాదు, మన ఏమంటుంది అని రూమ్కి రెంట్కి తీసుకుని ఉండేవారు అనమాట. అక్కడ ఈ పర్టికులర్ లొకేషన్ ఒక కారు ఉండేది, అది రేవతి, అది మన రాత్రిలో కూడా ఉంది ఒక కారు. ఆ కారు నుంచి వచ్చింది మొత్తం ఐడియా.
సో నేను దాన్ని ఆసరాగా తీసుకుని రాత్రి స్క్రిప్ట్ తోటి వచ్చానమాట. ఈ రాత్రి కావచ్చు, బూత్ కావచ్చు, ఈ రెండు కథపరంగా చూసుకుంటే రెండు ఒకటే ప్లాట్ఫామ్, ఒకటే కరెక్ట్ దానిలాగా ఉన్నాయి సార్. కేవలం నేను ఇక్కడ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ని అక్కడ హస్బెండ్ వైఫ్ చేశాను బూత్ లో. రైట్. అదొకటే డిఫరెన్స్, కాంటెక్స్ట్ అంతా సేమ్. సీన్ కూడా తీసుకున్నారు, సీన్ కూడా కదా, థియేటర్ సీన్ కావచ్చు. ఎస్ మిగతా సీన్స్ కూడా సేమ్. ఇక్కడేమో ఓంపురి గారు చేస్తే అక్కడ రేఖ గారు చేశారు. అవును, ఆ క్యారెక్టర్ కరెక్ట్. మీరు అన్న దాంట్లో సార్ నిన్ను వీడని నేడను అనే ఒక సాంగ్ ఉంది. అక్కడేం లేదండి, కానీ ఇప్పటికి కూడా స్టిల్ ఆ సాంగ్ చూడాలంటే భయపడ. కరెక్ట్. ఆ కైండ్ ఆఫ్ సినిమాలో మీకు అన్నిటికీ మెయిన్ ఇన్స్పిరేషన్ ఓ కౌంతి కొహరా అనే హిందీ హారర్ ఫిల్మ్స్ అవి ఆటి రీమేక్స్ మనం చేసిన మోస్ట్లీ. ఓకే. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఈ తెల్ల చీర ఫేమస్ అయిపోయింది. తెల్ల చీర కట్టుకుని ఒక పొగ, దాంట్లో ఒక అమ్మాయి నడుస్తూ ఉంటుంది, గజ్జలు చెప్పులు ఇవన్నీ వస్తూ ఉంటుంది. అది మాట అప్పుడున్న హారర్ ఆస్పెక్ట్ అది. అప్పుడు ఏంటి అందులో ఏంటంటే కొంతవరకు ఈ రామ్ సేఫ్ బ్రదర్స్కి దూరంగా ఉండే ఏదో చిన్న సస్పెన్స్, ఒక చిన్న ఆస్తి తగాదా, ఇలాంటి ఒక చిన్న క్రైమ్ యాంగిల్ మిక్స్ చేసి తీసేవాడు. కొహరాని ఓకే ఉంటాయి, అవి కూడా ఎక్కువ రాలేదు, చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు గుండామ్ అని వచ్చింది, అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అది. సో అవి ఏంటంటే ఒక విధమైన స్ట్రేంజ్ మ్యూజికల్స్ అనేవి తీసాయి. హారర్ సినిమాలు అన్నింటిలో టెరిఫిక్ మ్యూజిక్ ఉంది ఆ టైంలో. యాక్చువల్గా హారర్ సినిమాలో మ్యూజిక్ ఎందుకు ఉండాలి అనిపిస్తుంది మనకి. టెక్నికల్గా రాత్రి సినిమా, బూత్ సినిమా ఈ రెండింటిలో మ్యూజిక్ అనేది లేదు. నేను ఫస్ట్ చేశాను హారర్ సినిమాలో. ఎఫెక్ట్స్ అంటే సాంగ్స్ లేవు, అది మ్యూజిక్ అని చెప్పేది సాంగ్స్ లేవు. ఇప్పుడు ఏదైనా సరే మీ గ్రిప్ ఆఫ్ ద నేరేషన్లో ఎంత గ్యాప్స్ ఉన్నప్పుడు సాంగ్ పెట్టడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది పాయింట్. ఇప్పుడు మీరు గున్నాం కానీ లేకపోతే ఓ కౌంటీ కానీ కొహరా కానీ ఫైనల్గా ఉంటే సాంగ్స్ గుర్తున్నాయి అందరికీ. ఇప్పుడు నాకు కూడా స్టోరీ కూడా గుర్తులేదు కొహరా అంటే ఏంటో అది. సో ద పాయింట్ ఈస్ హారర్ సినిమాకి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా భయపడటానికి వస్తారు, స్టోరీ చూడటానికి రారు అనేది నా మెయిన్ పాయింట్. ఓకే. అదే స్టోరీ ఉండాలి, అన్నీ జరుగుతుంది ఏంటని కన్ఫ్యూజ్ చేయకూడదు కదా దాన్ని. అప్పుడేంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను బూత్ సినిమా చూస్తున్నప్పుడు, అసలు బూత్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు తనకెళ్ళ పని చెప్పాడు. సినిమాకి వెళ్తే తను ఒక సీరియస్ సీన్లో అజయ్ దేవగన్ ఉర్మిళ ఏదో ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుంది. ఈ బర్నీ పక్కన ఒకటి అంటాడంట, చాలాసేపు అవ్వలేదు, ఇప్పుడు ఏదో అవుతుంది చూడు, వెనకాల నుంచి వస్తుంది చూడు అంటే ఆడ యాంటిసిపేషన్ అంతా పక్క నుంచి వెనకాల నుంచి వస్తుంది, అంతేగాని ఆ సీన్ లో జరుగుతుంది ఏంటో చోట్ల. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే. ఇప్పుడు సినిమా అనేది ఎంత పవర్ఫుల్ మీడియం అంటే, ఇప్పుడు నేను క్యాండీ మ్యాన్ అని ఒక సినిమా చూసాను ఇంట్లో ఒక్కడే. దాంట్లో ప్రిమైస్ ఏంటంటే నువ్వు అద్దం ముందు నుంచుని 5 సార్లు క్యాండీ మ్యాన్ అని 5 సార్లు అంటే క్యాండీ మ్యాన్ వెనకాల ఎప్పిర్ అవుతుంది. ఇది సినిమా ప్రిమైస్. నేను కూర్చొని చూస్తూ ఉంటే ఒక 20 నిమిషాలు అయితే నాకు భయం వేస్తుంది. నేను డైరెక్టర్, నాకు షార్ట్లు తెలుసు, ఎడిటింగ్ తెలుసు, ఎలా తీస్తారో తెలుసు, ఇవన్నీ తెలిసినా కూడా నేను భయపడుతున్నానంటే నాకు నా మీద చిరాకేసింది. అంటే ఎంత మ్యానిపులేట్ చేయబడుతున్నా ఒక సినిమా మీడియం తోటి అని. అప్పుడు నేను ఏం చేశాను, నేను కట్టేసి టీవీ నా బెడ్రూమ్లో పెద్ద మిర్రర్ ఉన్నది. ఆ మిర్రర్ నుంచి రెసిస్ట్ చేసుకోలేదు. క్యాండీ మ్యాన్ అని 4 సార్లు అని 5వ సారి అంటే భయసింది. వెళ్ళి పడుకుని నోటి దాకా వచ్చేస్తుంది అనాలని క్యాండీ మ్యాన్ 5వ సారి అంటే అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఇమాజినేషన్ డైరెక్టర్స్. మీరు ఈ కథలు రాసేటప్పుడు చూస్తేనే భయం, మరి దాంతో ట్రావెల్ అవుతున్నారు. ఒక 6 months ఆల్మోస్ట్ ఒక మూవీతో ట్రావెల్ అవుతుంది, ఆ పాత్రలతో ట్రావెల్ అవుతూ ఉంటారు. మరి ఎక్కడ మీకు భయంగానే అది అనిపించలేదా ఎక్కడ? ఇప్పుడు నేను ఒక బూత్ సినిమా తీస్తున్నప్పుడు రాత్రి 2 కూర్చొని రాత్రి షూటింగ్ జరుగుతుంది.
నా బాంబేలో జూపిలర్ అపార్ట్మెంట్లో నాకు ఒక ఎల్ షేప్ బెడ్ ఉంది. ఇటు ఇక్కడ పడుకుంటే ఎల్ షేప్లో ఇక్కడ ఎవరున్నారో తెలియదు. ఓకే, అంటే నాకు నా ఐ సైట్ కనపడం. నేను వచ్చి పడుకున్నా. నేను నిద్రపోవడం చేస్తూ ఉండే ఒక చిన్న నవ్వు వినిపించింది. ఒక అమ్మాయి నవ్వు. నేను తిరిగితే ఈ ఎల్ షేప్ వెనకాల నుంచి వస్తాను సౌండ్. ఓకే, ఇప్పుడు నేను బెడ్రూమ్ ఉన్నా, అక్కడ నాకు కనపడలేదు వెనకాల. అలా చూస్తా ఉంటే మళ్ళీ వినిపించింది. ఇంకా నాకు టెన్షన్ వచ్చేసి ఎవరో మళ్ళీ ఈసారి నువ్వేంటి యూత్లో ఉన్న మంజీత్ అన్న ఒక రోల్ ఉంది. అమ్మాయి మంజీత్ వాయిస్లో ఉన్నా కదా. ఏది అప్పుడే షూటింగ్ చేసి వచ్చాను. అది నా పాయింట్ అది. ఓకే, నేను మంజీత్ అన్న మళ్ళీ నేను నా మైండ్లో ఏంటంటే 100% నా మైండ్ నాతో గేమ్స్ ఆడతాను. ఓకే, 100% ఒకేపు నుంచి నన్ను నేను తెచ్చుకుంటున్నా ఇలాగే. కానీ అది సౌండ్ వస్తుంది. నేను ఏవైతే అది అయింది, నేను నా మైండ్ని నాతో గేమ్స్ ఆడనివ్వను అని ఒక నిర్ణయం తీసుకొని అటు దిగి పడుకున్నాక ఏదో అడుగులు చెప్పొచ్చింది. అంటే నా బెడ్ దగ్గరికి వస్తున్నాడు. ఏదో అక్కడి నుంచి ఆ ఎల్ షేప్ నుంచి. నేను రెసిస్ట్ చేస్తాను, వెనక్కి తిరగను. చేస్తే ఎవరో బెడ్ మీద ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. వచ్చి ఇంక నా దగ్గర ఆల్మోస్ట్ ఒక బ్రీదింగ్ నా మెడకు తగిలిన ఫీలింగ్ వచ్చినప్పుడు టక్కన తిరిగాను. ఎవరు లేదు. ఓకే, ఇప్పుడు ఏంటి, ఓకే ఇది కూడా నేను ఇమాజిన్ చేసాను. కానీ నా టెన్షన్ తట్టుకోలేక ఇంకా లెగిసి అక్కడికి వెళ్ళా. కలిసేది అక్కడ ఎవరు లేరు. మళ్ళీ అక్కడ చూశాను. మళ్ళీ బెడ్రూమ్ గడి వేస్తుందా లేదా చూశాను. అన్ని చేసి ఫైనల్గా ఆ మంజీత్ ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఫోన్ చేశాను. ఓకే, హాయ్ సార్ అన్నాను. అని అప్పుడు ఆ అమ్మాయి గొంతుని డెఫినెట్గా అమ్మాయి అయితే ఇక్కడ లేదు. ఇదంతా జరిగింది ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను అసలు సినిమాలోకి ఎంటర్ అవ్వక ముందు నేను డెలిబరేట్గా భయపడే సిచ్యువేషన్ నన్ను నేను పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను అంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఓకే, పంజాగుట్టలో ఒక శ్మశానం ఉంది. నేను రాత్రి ఏదో మాట్లాడుతూ ఉంటే ఫ్రెండ్స్ దెయ్యాలు లేవు అని అంటూ ఉంటే నీకు దమ్ము ఉంటే లోపలికి వెళ్ళాను. శ్మశానంలోకి వెళ్ళరా, నేను వెళ్తాను చెప్పాను. వెళ్ళాను. ఆ శ్మశానంలో ఈ గడ్డి అన్నీ అంటే ఉంటాయి కదా, సమాధులు అంటే అప్పుడు దెయ్యం కన్నా ఏమో పావులో ఉంటుందా ముళ్ళు ఉంటాయి. అది నాకు ఎక్కువ అది ప్లే చేస్తుంది. ఈ సెంటర్కి వెళ్ళేసరికి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర టక్కన సౌండ్ వేసింది. అది సౌండ్ కాదు, అదేంటంటే మా పంజగుట్ట అక్కడ పక్కన ఒక టైర్ల షాప్ అన్నమాట. ఆడేంటి చల్లగాలి కోసం అక్కడ పడుకుంటాడు రోజు. ఆడు క్యాసా విధాయ అన్నాడు. నేనేమో పెద్ద పుడింగ్ లాగా నా ధైర్యం గురి చేసుకోవడానికి నేను వస్తే ఈ రోజు రాత్రి పడుకుంటాడు అక్కడ. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది జనాలకి ఎవడైతే తీసుకుంటాడు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ లైక్ దట్ హ్యాపెన్. కానీ నాకు ఫియర్ మీద విపరీతమైన పట్టు వచ్చింది మాత్రం ఎగ్జార్సిస్ట్ సినిమా నేను రాజమండ్రి చూసినాను. నర్సాపురం నుంచి బస్సులో వెళ్ళి, అంటే దాని గురించి నేను చాలా విన్నాను సినిమా గురించి. ఎంత భయం వేసిందంటే ఒక 1 వీక్ నాకు నిద్రపడలేదు ఆ సినిమా చూసాను. ఓకే, బయటకు వచ్చి ఎవరిని చూసినా ఎగ్జార్సిస్ట్లో అమ్మాయిలు అవ్వచ్చు, మా సిస్టర్ అవ్వచ్చు, మా కజిన్ అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఇంట్లో ఏ వస్తువుని చూసినా బయట. కానీ ఈ సినిమా ఏంటనేది నాకు అర్థం కాల. ఆ ఫీల్ క్రియేట్ చేసి డైరెక్ట్ అంతే 2.5 hour ఫిల్మ్ అది. దట్స్ ఓన్లీ ఫిల్మ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫిల్మ్ అది ఒకటే. హారర్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేనిది అది ఒకటే. వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ టైంలో. కానీ ఇప్పుడు ఏంటి ఎగ్జార్సిస్ట్లో నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఎందుకు అంత భయం వేసింది అనేది. అదే ఒక చాలా విచిత్రం సినిమా మీడియం మనకి సంబంధించి. నాకు అప్పుడు ఇంగ్లీష్ వచ్చింది కాదు, ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కొంచెం ఇంగ్లీష్ వచ్చాక సినిమా చూసినప్పుడు అప్పుడు అర్థమైంది కదా ఎందుకు అంత భయం ఇస్తుంది.
అది విచిత్రం. ఎందుకంటే ఒక చిన్న పిల్లకి ఏదో అవుతుంది, మదర్కి అర్థం కావట్లా. అర్థం కానప్పుడు ఏదో టెస్టులు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, డాక్టర్స్కి అర్థం కావట్లా. అప్పుడు ఒకరోజు ఒక మీటింగ్ పెట్టుకుంటారు డాక్టర్స్ని మదర్. ఇంగ్లీష్ కాంబినేషన్లో we thought of shock treatment, but not sure what kind of side effects. షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాం, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంత చిన్న పిల్లల మీద ఎలా వస్తాయో మాకు వీఆర్ నాట్ షూర్. అందుకని ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, బ్రెయిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకొక ఐడియా వచ్చింది, అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎక్సార్సిజం గురించి అన్నారా? ఏంటదా? అదొక ఏన్షియంట్ రిచువల్, అది 19th century వరకు కొంతమంది ఫాలో చేసేవారు. అది ఈ క్యాథలిక్ చర్చెస్ కొంచెం వీళ్ళకి ఏదో మాయ చేయడానికి చేసి, కానీ విచిత్రంగా కొన్నిసార్లు వర్క్ అయింది. ఎందుకంటే వర్క్ అయిన రీజన్ వాళ్ళు అనుకున్న సూపర్ న్యాచురల్ థింగ్, ద పవర్ ఆఫ్ సజెషన్. ఒక మనిషి బిలీవ్ చేస్తున్నాడు, నాకు దెయ్యం పట్టింది అని. ఆ నమ్మకం నుంచి వస్తుంది. దెయ్యానికి ఎగ్జిస్టెన్స్ లేదు, కానీ మీ పాప నమ్ముతుంది నాకు దెయ్యం పట్టిందని. అందుకని ఆ నమ్మకం అనేది దెయ్యం. ఓకే. అప్పుడు దీని ద్వారా మనం అదే నమ్మకాన్ని వాడుకుని ఆ దెయ్యాన్ని పైకి పంపటానికి చేస్తారు వీళ్ళు. ఎవరు? ఎగ్జార్సిస్ట్. అంటే మదర్ అంటుంది, అంటే మీరు చెప్పేది నా కూతుర్ని భూతబాజీగా తీసుకెళ్ళనా అంటారు. ఇది నాకు మోస్ట్ భయంకరమైన. ఎందుకు ఇన్సిడెంట్ అంటే, పెద్ద హాస్పిటల్, ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్లు పెద్ద డిగ్రీస్ ఉన్నాయి, వాళ్ళకి అర్థం కాక ఏం చేయాలో భూతబాజీ తిరగాలమంటారు. అంటే మీకు అంతకన్నా భయం ఉంటుందా? మీరు అంతవరకు ఏ సైన్స్ నమ్మారు, ఏ రేషనాలిటీని నమ్మారో దాని విలువ 0. ఇప్పుడు ఇది నాకు అర్థం అవ్వకపోయినా ఆ టైంలో భయపడ్డాను. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్, ఆ క్రియేట్ చేసిన రియాలిటీ ఉన్న యాంబియన్స్ ఏదైతే ఉందో తెలియకుండా మీకు అర్థం అవ్వకపోయినా ఎంతో కొంత మీరు వచ్చేస్తామాట. దట్ ఈస్ వాట్ ఎగ్జార్సిస్ట్ అనేది నాకు ప్రూవ్ చేసింది. సో సెంట్రల్ కోర్ ఆఫ్ థాట్ డెప్త్ అనేది చాలా తక్కువ హారర్ ఫిల్మ్స్ ఉంటుంది, దాంట్లో ఎగ్జార్సిస్ట్ ఉంటుంది. అప్పుడు నేను రాత్రిలో ఒక డైలాగ్ పెట్టాను, ఓంపురి అంటాడు లాస్ట్లో, మనకి చీకటి పడినప్పుడు మనం ఒక లైట్ వేస్తాం, క్లైమాక్స్. ఆ లైట్ జస్ట్ మన చుట్టూ ఒక స్పాట్ వస్తుంది. ఈ స్పాట్లో ఉండి మనం బయట ఉన్న చీకటిని మర్చిపోతాం. బయట ఉన్న చీకటి మనకు కనపడదు, ఆ లైట్ మన. కానీ ఆ చీకట్లో ఇంకా ఏముందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఏదో ఒక రోజు ఆ చీకట్లో కూడా లైట్ రావచ్చు, కానీ అంతవరకు ఆ చీకట్లో ఉన్న వాటికి మనం భయపడాలి అని నేను ఒక ఫిలాసఫికల్ థియరీ రాశాను. సో బేసిక్లీ దెయ్యం అనేది కానీ సూపర్ న్యాచురల్ కానీ మన ఎక్స్పీరియన్స్ చేయకపోతే దాని గురించి మనం చెప్పలేం. మీకు నమ్మకం ఉండొచ్చు, మీకు ఎందుకు నమ్మకం ఉంది? మీకు ఎక్స్పీరియన్స్ అనేవి ఉండాలా, మీరు బ్లైండ్గా నమ్ముతానే ఉండాలి ఏదో. కానీ మీ ఎక్స్పీరియన్స్ నాకు అవునప్పుడు నేను ఎవరిని చెప్పడానికి ఉన్నాయి లేదని. కానీ మెయిన్ పాయింట్ ఏంటి, అసలు దెయ్యం ఏం చేస్తుంది అని మెయిన్ పాయింట్. భయపెడుతుందా? దెయ్యం చంపే ఇన్సిడెంట్ ఎప్పుడైనా చాలా రేర్గా ఉంటుంది. దెయ్యం ఎప్పుడు భయపడుతుంది. ఓకే. భయపెట్టడం అనేది మీ మైండ్లో ఉంటుంది. అది నా మెయిన్ పాయింట్. ఓకే. మీరు ఊహించింది ఏదో జరిగిపోయింది. ఊహించిందంటే ఏంటి, మామూలుగా మనం చూసే జరిగినప్పుడు మనం ఎప్పుడు చూడని జరిగింది అనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సూపర్ న్యాచురల్. మీకు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదే సూపర్ న్యాచురల్. రాత్రి కావచ్చు, భూత్ విషయానికి వస్తాయండి, కథా వస్తువు మీరు ఎంచుకున్న దాంట్లో కూడా అంటే ఎక్కువగా మీరు ఒక ఇంటినే ప్రధానంగా తీసుకున్నారు. కారణం ఏమైనా ఉందా? ఇంటికి కారణం ఎందుకంటే హారర్ అనేది నా ఉద్దేశంలో రిలేటబిలిటీ ఉండాలి. నాకు కూడా జరగచ్చు. ఓకే. నాకు తెలిసిన మా ఇంట్లో వాళ్ళకి జరగచ్చు, పక్క ఇంట్లో వాళ్ళకి జరగచ్చు అని మనం ఎంతసేపు రిలేటబుల్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు అది ఎగ్జార్సిస్ట్లో కూడా సేమ్ థింగ్. అది రైట్. మీరు ఇప్పుడు చూసుకుని ఈ మధ్యన వచ్చిన కన్జ్యూరింగ్ సిరీస్ తీసుకోండి, లేకపోతే పారానార్మల్ యాక్టివిటీ తీసుకోండి. మ్యాక్సిమం ఇంపాక్ట్ హారర్లో ఎప్పుడు మన తెలిసిన ఫర్ ఎగ్జాంపుల్ భూత్ ఉందనుకోండి. భూత్ అనే సినిమా నేను యాక్చువల్గా ఆ టైంలో కొంతమంది కొండ మీద ఒక బంగ్లా ఉంది,
అక్కడ ఏదో పాడుబడ్డ బంగ్లా అలాంటివి చేసేవారు. అవును. నేను ఫస్ట్ వర్షన్ బూత్లో ఒక హారర్ సినిమా ఒక అలాంటి ఒక హిల్ స్టేషన్లో బంగ్లా అని అనుకున్నాను. అప్పుడు నాకు ఎవడో ఒక రైటరు సరే హిల్ స్టేషన్ చాలా వచ్చినాయి, సముద్రం దగ్గర చేద్దాం సరదాగా అంటే నేను అలా అనుకుంటే లోకల్ వల్ల చేద్దాం లోకల్ వాళ్ళ అని అంత బిజీగా ఉన్న సెంటర్లో ఒక బిల్డింగ్లో ఫ్లాట్లో జరుగుతుంది అంటే దానికి కొన్ని రిలేటబిలిటీ దేనికి సముద్రంకి రాదు, కొండ మీద బంగ్లాకి రాదు అనే ఉద్దేశంతో చేసిన. సో నేను ప్రధానంగా నమ్మేది ఏంటంటే రిలేటబిలిటీ అనేది నాకు కూడా జరగచ్చు, మా ఇంట్లో కూడా జరగచ్చు. దట్ ఈస్ వాట్ ఐ కాల్ రిలేటబిలిటీ. ఆత్మవేళలో ప్రవేశించేది కావచ్చు, లేకపోతే ఇంకోటి ఈ సీక్వెన్స్ తీసేటప్పుడు ఇటు రాత్రిలో కావచ్చు, బూత్లో కావచ్చు, ఫస్ట్ వాళ్ళలో ఒక ఫియర్నెస్ని క్రియేట్ చేసిన తర్వాత ప్రతి క్యారెక్టర్లోకి మీరు ఇంజెక్ట్ చేశారు, అంతేనా? అట్లనే అనుకోవాలా? అనేసి దానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒకటే మీకు తెలిసిన మనిషికి దెయ్యం పట్టాలని దెయ్యంకి డిఫరెన్స్ ఉంది. మీరు మామూలు చూసినప్పుడే మీకు తెలియని ఒక వ్యక్తి దెయ్యంలా ప్రవర్తిస్తూ ఉంటే ఒకటే. ఇక్కడ ఒక భార్య బూత్లో లేకపోతే తన కూతురు రాత్రిలో తను మామూలుగా ఎలా ఉండేది అంతకు ముందు, ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎలా మారింది అని ఆ ట్రాన్సిషన్ రావడానికి చేసింది. అండ్ మీరు మేకింగ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ టైటిల్స్ అప్పుడే ఆ కెమెరాని అలా తీసుకెళ్ళడం. ఇప్పుడు ఇంకోటి ఇందాక అడిగిన క్వశ్చన్కి రౌండ్ ఆఫ్కి నాకు ఎగ్జార్సిస్ట్లో విపరీతంగా ఆకర్షించిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక తల్లి కూతురు ఉన్నారు, తల్లి కూతురు తప్పే అవ్వలేదు, ఆ కూతురికి దెయ్యం పట్టేది. అప్పుడేంటి ఎవరికో పడితే మీరు పారిపోవచ్చు, ఏదో చేయొచ్చు, రైట్. కానీ మీరు ప్రేమించిన వ్యక్తికి పెట్టినప్పుడు మీరు పారిపోలేదు. సో మీరు ధైర్యం తెచ్చుకుని దాంతో పోరాడటానికి ట్రై చేయాలి, కానీ వేరే ఇది లేదు. ఆ ఎమోషనల్ హుక్ అనేది ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యారు ఎగ్జార్సిస్ట్లో. ఓకే, మోస్ట్ ఆఫ్ నా హారర్ ఫిల్మ్స్కి ఆ బేస్ అదే ఉంటుంది, రాత్రి కానీ బూత్ కానీ ఏదైనా. తేజ గారు అప్పటికి మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ శివాల రైట్, ఆయన కెమెరామెన్గా అనుకున్నారా? తేజ బేసిక్గా నేను తేజ కలిసి తిరిగి చాలా శివ టైంలో. అలాగే ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఏముంటుందండి అంటే తను మహీధర్ దగ్గర కెమెరా అసిస్టెంట్గా చేసాడు, మహీధర్ కెమెరామెన్ దగ్గర. సో తను ఒరిజినల్గా వచ్చింది కెమెరా నుంచి, డిపార్ట్మెంట్ నుంచి. ఓకే, తర్వాత నా దగ్గర అసిస్టెంట్ పెట్టాడు. అప్పుడు మేము ఎంతరం కలిసి డిస్కస్ చేసాం లైటింగ్ గురించి, దాని గురించి. అది అందుకని నేను రాత్రి సినిమాకి తేజం తీసుకున్నాను. బికాజ్ ఆల్రెడీ నో దానికున్న ఇన్నోవేటివ్నెస్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ రాత్రి సినిమా ఓపెనింగ్కి ముహూర్తం షాట్కి ఒక టెరిఫిక్ షాట్ క్రియేట్ చేసాడు. ఇంకా మీకంటే హాఫ్ లైటింగ్ ఫేస్ మీద అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి భయపడ్డాం తేజ. రాత్రి టైంలో నాకు తెలిసి అంత ఇన్నోవేటివ్ లైటింగ్ అనేది ఎవరు చూడలేదు తేజ చేసినంత. ఇప్పుడు మణి శర్మ గారి ఫస్ట్ సినిమా రాత్రి. ఓకే, క్షణక్షణంలో కీర్వాన్ కింద అసిస్టెంట్. అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ లేవు కాబట్టి రాత్రిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కటే కాబట్టి, మనీ కీబోర్డ్ లేరు కాబట్టి మనీతో కూర్చుని ఇవన్నీ చేసి అలా చేసి ఉన్నాడు. ఓకే, మణి శర్మ ఫస్ట్ సాంగ్ చేసి అంతం విషయం. రాత్రిలో చూసుకున్నట్టయితే మీరు అనుకున్న దాని ప్రకారం చేతులు బయటికి రావడం, అది ఇంగ్లీష్ అనుకుంటా, అదేనా సార్? ఎక్కువగా మేజర్గా చాలా అట్లా ఉండేది. ఆ పర్టిక్యులర్ హ్యాండ్స్ రావటం అనేది చాలా రెగ్యులర్ ఫీచర్ ఆ టైంలో ఇంగ్లీష్ సినిమాలో. వీటన్నిటికీ ఇంగ్లీషే కాపీ అన్నీ చెప్పాను కదా, ఎగ్జార్సిస్ట్, ఈవిల్ డెడ్, లేకపోతే రోజ్ మేరీస్ బేబీ, ఇలాంటి ఒక 7-8 సినిమాలో ఒక బాటిల్లో వేసి అలా కొట్టి తీసాం. సార్ మీరు ప్లే నడిపేటప్పుడు ఒక కిటికీలో నుంచి ఓపెన్ చేసినప్పుడు ఆ హౌస్లో ఒక సౌండ్ ఇస్తా ఉంటారు, కట్ చేస్తే నిర్మల్ గారు ఆ క్యారెక్టర్ లాస్ట్లో రివీల్ అవుతుంది. కరెక్ట్. అప్పటి వరకు మీ ఉద్దేశం ఏదో ఒకటి సస్పెన్స్ భయపెట్టాలి, అదేనా? ఆ క్యారెక్టర్ రివీల్ క్లైమాక్స్ వరకు. ఇప్పుడు హారర్లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే
మీరు బిల్డప్ చేస్తున్నప్పుడు పేస్ అనేది మీనింగ్. మీరు ఎంత టైం తీసుకుని చేస్తే అంత టెన్షన్ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఓకే, అదే సూపర్ లాగ్ అయిపోతుంది జానర్ వేరే సినిమాలో. మీరు అంత లెంగ్త్ పెట్టుకుంటే రైట్ అది వచ్చాడు, కిటికీ పాయింట్ ఆఫ్ వ్యూ లాక్ షాట్, ఏదో విస్పర్ వస్తుంది, మెట్లు ఎక్కాడు, అక్కడ ఎక్కాడు, ఇదంతా కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఎందుకు ఉండదు? హారర్ సినిమా కాబట్టి. ఓకే, నాకు అప్పుడు ఒకసారి గుర్తు ఓంపురి ఫస్ట్ టైం వస్తాడు, కార్ వస్తుంది, ఆగుతుంది, దిగుతాడు, లోపలికి వెళ్తాడు, ఇలా చూస్తాడు, చూసి అన్ని చెప్పి వెళ్ళిపోతాడు. అది సీతారాం శాస్త్రి గారు నేను ప్రసాద్ శానిటైన్లో మిక్సింగ్ అప్పుడు ఏదో నా కోసం వచ్చారు. ఆయన చూపిస్తే మనం ఒక మనిషి వచ్చాడు, కారు దిగాడు, లోపలికి వెళ్ళాడు, ఇల్లు చూసాడు, వెళ్ళిపోయాడు, దీంట్లో ఎందుకు ఎంత భయం వేసింది అంటారు. అది కేవలం ఓంపురి ఎక్స్ప్రెషన్. నేను మామూలుగా ఇంటి లోపలికి వచ్చాననుకోండి, నేను లోపలికి వచ్చాను అని ఇక్కడ ఎలా ఉన్నదా, నేను లోపలికి వచ్చి ఇలా చూసాను కూడా భయం వేస్తాను. మీరు షార్ట్ డివిజన్ చేసేటప్పుడు కూడా ఆ లెంత్లు తీసుకోవాలి, ఆ మూడుని క్యారీ చేయాలి. ఇప్పుడు దానికి దీనికి ఇప్పుడు సీతారాం శాస్త్రి గారు చెప్పినట్టు మనిషి కారు దిగి ఇంట్లోకి రావడం అనేది కట్ షాట్స్ ఇమీడియట్ గా చేయొచ్చు. బట్ ఇది ఈ లాగ్ ఉంటేనే సస్పెన్స్. దీనికి సపరేట్ గా ఏమైనా హోంవర్క్ చేయాల్సి? ఐ సీ 100% ఇది టోటల్ గా ఎవరైనా సరే డైరెక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకి సబ్ కాన్షియస్ గా మనం అంతకుముందు చదివిన పుస్తకాలు, అంతకుముందు చూసిన సినిమాలు ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఒక చిన్నప్పటి నుంచి చూసి నా మీద ఇంపాక్ట్ అయిన వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ తోటి అక్కడ ఏదో నా టచ్ ఏదో ఉంటుంది, నా ఇండివిజువాలిటీకి నాకు ఏదో ఒకటి ఉంటుంది, నేను క్రియేట్ చేసిన క్యారెక్టరా, ఇన్సిడెంట్ దాంట్లో. కానీ బాటమ్ లైన్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ టైం నుంచో, లేకపోతే నస్ఫరాటు అనే డ్రాకులా సినిమా వచ్చింది 1930s, 70s డ్రాకులా సినిమాలు వచ్చాయి, వాటన్నిటి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు తీసినప్పుడు ఏంటి, ఆ ఇల్లు ఒక క్యారెక్టర్, ఆ ఇంట్లో ఏదో ఉంది, అదొక క్యారెక్టర్. మీరు మామూలుగా అయితే ఎక్స్టీరియర్ హౌస్ చూపించారు, కారు వచ్చింది, అయిపోయి దిగిపోయారు, ఎందుకంటే ఇంటికి సంబంధం లేదు స్టోరీతో. ఇక్కడ ఇంటికి సంబంధం, అదే ఓకే. అందుకని మీరు ఇల్లుని ఎంచుకున్నప్పుడు కూడా దాని ఫేస్, దాని ఎక్స్టీరియర్ లుక్ ఏది మీకు ఫర్ ఎగ్జాంపుల్ బూత్లో నేను ఒక కియా పార్క్ అని ఒక బిల్డింగ్ ఉన్నది, దాంట్లో చేశాను, అది మొత్తం ఫేమస్ అయిపోయింది ఆ బిల్డింగ్. ఓకే, అంటే దాని షేప్ కూడా కొంచెం అలా వచ్చి రౌండ్గా తిరుగుతుంది పైన. నేను ఒక డూప్లే ఫ్లాట్స్లో షూట్ చేశాను 2004 అనుకుంటా. ఇప్పటికీ ఎవరు కొనలేదు ఆ ఫ్లాట్. ఓకే, నేను బూత్ సినిమా ఇక్కడ తీసేసాను, అది జస్ట్ వేస్ట్ అయిపోయింది ఆ ఫ్లాట్ మొత్తం. కథపరంగా చూసినట్టయితే నేరేషన్లో ఆ క్యారెక్టర్ రేవతి ఫ్రెండ్ క్యారెక్టర్ని చంపడానికి రీజన్ కనిపించలేదు. అవును, కరెక్ట్. అది 100% అది మిస్టేక్. అది ఎందుకంటే అదే ఇప్పుడు ఒకటేంటంటే హారర్ సినిమాలో దానికి లాజిక్ ఉండాలా లేదా అనేది ఒక పాయింట్. ఓకే, ఇప్పుడు ఏదైతే దెయ్యం పట్టిందో రేవతికి, దానికి ఫ్రెండ్కి సంబంధం ఏంటి అనేది మీరు చెప్పింది 100% కరెక్ట్. ఐ బిలీవ్ ఇట్స్ మిస్టేక్. ఆ పర్టికులర్ టైంలో నాకు తట్టలేదు అంతే. ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు వాళ్ళిద్దరు బాగుండేవాళ్ళు, ఇతను వేరే అమ్మాయితో అక్రమ సంబంధం వల్ల ఆ అమ్మాయిని చంపాల్సి వచ్చింది అన్నప్పుడు ఒకవేళ అట్లా ఏమైనా కలిపారేమో అనుకున్నాను. ఏజ్ డిఫరెన్స్ చెప్తానంటే నేను అసలు రాత్రి కానీ బూత్ కానీ బ్యాక్ స్టోరీ గురించి ఆలోచించలేదు. ఓకే, ఏదో ఒకటి ఉండాలి, రైట్. సినిమా ఎప్పుడైనా ఆపేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి ఏదో ఊరికి మొక్కుబడిగా ఒక కథ వేసాను. నేను ఎప్పుడు షార్ట్లు భయపెట్టే మూమెంట్స్ చూసాను, కానీ ఆ కథ అనేది వెళ్ళలేదు దాని దగ్గర, జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు చెప్తే గుర్తొచ్చింది ఏమేమి ఉన్నాయని. క్యారెక్టర్కి సంబంధించి ఫస్ట్ వాళ్ళు భయాన్ని ఆ భయంతో పాటుగా రివీల్ చేసేవాళ్ళు. ఏది ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఏదన్నా భయం క్రియేట్ అవ్వాలంటే మెడకాయ తిప్పింది,
బూత్ లో యా అసలు ఏం జరిగిందనేది అజయ్ దేవగన్ ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ మీరు రివీల్ చేశారు చూసారా. యా అజయ్ దేవగన్ అట్లా వస్తాడు, వచ్చిన తర్వాత అతని ఫేస్ షాక్ అవ్వటం అయిన తర్వాత ఆడియన్ కూడా ఫీల్ అవుతున్నాడు అప్పటికే ఏదో ఎటు చూపించబోతున్నారు అంటే ఆ మూడ్ని క్యారీ చేయటం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇన్సిడెంట్. ఫస్ట్ థింగ్ అంతకుముందు ప్రీవియస్ అంతా కూడా సబ్జెక్ట్ని చూపించేవాడు, ఇది కూడా ఉంది ఈ ప్యాటర్న్ కూడా కాదని నేను, బట్ ఇది బాగా మీరు ఎక్స్పోజ్ చేశారు ఈ వీటికి సంబంధించి. కరెక్ట్. ఇప్పుడు నేను అది చేశాను, అంటే అలాంటి నేరేషన్ అనేది బ్రేక్ చేసి ఫలానా ఊళ్ళో ఇలా ఉన్నారు, రాజుగారి కొడుకు ఇలాంటి ప్యాటర్న్ అంతా తీసి పడేసాను. మీరు ఇప్పుడు చూస్తే